ఏం భాష అండి, ఏం మాటలండి? అసలు నీ వల్ల ఈ తెలంగాణకు ఒరిగింది ఏంది? నీ రాజకీయ జీవితం ఈ తెలంగాణ గడ్డకి ఇసుమంత లాభం చేకూర్చిందా? ఏమన్నంటే తొక్కుకుంటూ వచ్చినా, ఇరుచుకుంటూ వచ్చినా, అది వచ్చినా, జెడ్పీటీసీనైనా, నేను ఎమ్మెల్సీనైనా, ఎంపీనైనా, ముఖ్యమంత్రినైనా చిన్న సన్నగా రాలే. ఏం బీకినావు అంటున్నా. ఇన్ని అయినావు కదా, ఎమ్మెల్సీ ఏం చేసినావు, ఎంపీగా ఏం చేసినావు, ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? ఏం చేయలేక చేసే నేతను మాట్లాడమా? ఎలాంటి నేత గురించి మాట్లాడుతున్నావు? కొద్దిగానన్నా బాధ్యత ఎరిగిన వాడు ఈ దేశంలో రాజకీయ నేతలుగా ఇంత దుర్మార్గం అయితే ఎవరు కూడా మాట్లాడు. నీలాంటి చిల్లర మాటలు మాట్లాడే వారికి ఎంత మాట్లాడినా కూడా అది తక్కువనే అనిపిస్తుంది. 2001లో తెలంగాణ వాదం ఉండేనా? సమైక్య పాలనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో నాడు క్యాబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవిని రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి తెలంగాణ ఎజెండా మీద ఉప ఎన్నికకు పోయారు కదా. ఎవరైనా సాధ్యమా? ధైర్యం చేస్తారా? వాదం బలంగా లేని రోజుల్లో చేశారు కదా, గెలిచారు కదా, పార్టీని పెట్టారు కదా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పిసిసి అధ్యక్షుడిని, యావత్ కాంగ్రెస్ను ఒప్పించి మేము కలిసి ఎలక్షన్ పోయినాం కదా 2004లో. కాంగ్రెస్ పార్టీని ఒప్పించడం అంత సులభమా? కేసీఆర్ గారు చేసిన వ్యూహం కదా. ఈ తెలంగాణ కోసం చేసిన మమకారం పట్టుదల వ్యూహంలో భాగం కదా. చేశాం. 2 ఏళ్లలో ఏం చేశారు? రాష్ట్రంలో వచ్చారు, కేంద్రంలో వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. హెచ్చరించాం, వార్నింగ్ ఇచ్చాం. మీరు ఇచ్చిన మాట ఏంటి? తెలంగాణ ఇస్తానని మా ఎమ్మెల్యేలని పార్టీ మారుస్తారా? గొడవ చేశాం, రాద్ధాంతం చేశాం, రాజీనామా చేశాం. ఏం పదవులకి? రాష్ట్రంలో ఉన్న మంత్రి పదవులకి, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల పదవులకి, దేశంలో ఉన్న కేంద్ర మంత్రి పదవులు, కేంద్రంలో ఉన్న ఎంపీ పదవులు రాజీనామా చేశారు కదా. సాధ్యమా? ఏ నాయకుడికైనా కొత్తగా పార్టీ పెట్టుకొని ఆర్థిక బలం లేని, అంగబలం లేని, కుల బలం లేని, శారీరక బలం లేని ఒక బక్క పల్సటి వ్యక్తి కేంద్రంలో ప్రభుత్వం ఉండగా అదే పార్టీ, రాష్ట్రంలో అదే పార్టీ ఉండగా ఇంతటి ఉన్నత పదవుల్ని రాజీనామా చేసి ఎన్నికలకు పోవడం అనేది త్యాగం కదా, త్యాగ నీతి కదా, ఈ గడ్డపై ఉన్న మమకారం కదా, త్యజించి జీవితాన్ని పన్నంగా పెట్టడం కదా. ఆ ఎన్నికలకయ్యే ఖర్చు ఎంత? మొబిలైజేషన్ ఎట్లా? తెలంగాణ వాదాన్ని ఎట్లా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్ళాలి? అన్ని వర్గాలతోటి ఎలా నిలబెట్టాలని నిలబెట్టుకున్నాం కదా. 100 కోట్లు కురిపించారు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా కరీంనగర్లో దాడి చేస్తే కేసీఆర్ గారు గెలవలే, ఉప ఎన్నికల్లో మేము గెలవలే, అయింది కదా. అయినా ప్రభుత్వం ముందైనా మీరు కనికరిస్తారని, మీరు కరుణిస్తారని మిమ్మల్ని దయతో అన్ని రకాలుగా మాట్లాడి 2008లో మళ్ళీ త్యాగం చేశాం కదా. సాధ్యమా? 2009లో ఎన్నికలు పెట్టుకొని 2008లో మేము ఎన్నికలకు పోయినాం, సగం స్థానాలు కోల్పోయినాం. అయినా బెదిరామా, అదిరామా, లాలుచిపడ్డామా? ఎన్ని బేరాలు, ఎన్ని సారాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని అబండాలు, ఎన్ని వ్యక్తిత్వ హననాలు, అవన్నీ తట్టుకొని నిలబడలే. కారుడు కట్టిన సమైక్యవాది చంద్రబాబు నాయుడిని మెడలు వంచి ఆయనను మెప్పించి ఒప్పించి సిపిఐ లాంటి పార్టీని కూడా కన్విన్స్ చేసి 2009లో ఎలియన్స్ చిన్న విషయమా? అది బహుళ జాతి ప్రజలతోటి వాదాన్ని నిలబెట్టడం కదా, జన బాహుల్యంలోకి తీసుకెళ్లడం త్యాగాలు కదా. సాధ్యమా? ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో చేరితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుంటే సిగ్గు శరం తప్పి సభాపతితోటి ఈ రకంగా వాళ్ళు పార్టీ మారలేదని చెప్పించడం ఆ స్థానాన్ని దిగజార్చడం లేదా? వారి క్యారెక్టరైజేషన్ చేయడం లేదా? రాజీనామా ఇప్పించి గెలిపించుకోవాలనే చేతగాని చెవలేని నువ్వు
ఎన్నిసార్లు రాజీనామాలు చేస్తారు కేసీఆర్ గారు? త్యాగం కాదా? ఈ రాష్ట్ర సాఫల్యం కోసం చేసిన పోరాటం కదా. ఇక్కడ రాలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాలే, కూటమి వైఫల్యం చెందింది నాడు కదా. ఇక వాదం బలహీనపడుతుంది. ఇక మరోసారి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఇక వాదం బతకాలంటే నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడని బయలుదేరితే కదా December 9th ప్రకటన. మిస్టర్ రేవంత్ రెడ్డి, కాలి ధూళి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి. అదృష్టం కొద్దీ తప్పుడు మాటలతోటి, తప్పుడు వాగ్దాలతోటి ఒక బలహీనమైన క్షణాల్లో మేము ఏమరమాటుగా లేని సమయాన్ని చూసి నీకు అవకాశం పొందితే ఇంత విచ్చలవిడా, ఇంత విర్రవిగుడా December 23 మళ్ళీ ప్రకటన వస్తే బెదిరామా, అదిరామా? ఎన్ని వర్గాలు, ఎన్ని కులాలు, ఎన్ని సంఘాలు, ఎన్ని రకాల జాతులని, ఎన్ని రకాల ఉద్యోగస్తుల్ని యావత్ తెలంగాణని అట్టుడికి గురించి ఉద్యమ రూపాన్ని కల్పిస్తే కదా శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది. ఆ కమిషన్కి లక్షలాది నివేదికలు ఇస్తే కదా తెలంగాణ వచ్చింది. దేశంలో ఢిల్లీలో ఉన్న 32 రాజకీయ పార్టీలని గడప గడప ఎక్కి దిగి బతలాడి బామాడి ఒప్పించి లేఖలు ఇస్తే కదా తెలంగాణ సాధించింది. ఇవన్నీ త్యాగాలు కావా? ఇవన్నీ పోరాటాలు కావా? తెలంగాణ తెచ్చుకున్న సాఫల్య క్రమంలో ఎక్కడ దాగున్నావు రేవంత్ రెడ్డి? నీ బతుకెక్కడ రేవంత్ రెడ్డి? నీ స్థానం ఎక్కడ రేవంత్ రెడ్డి? నువ్వు ఉన్న ప్రదేశం ఎక్కడ రేవంత్ రెడ్డి? జ్ఞానం ఉండాలి. పెద్దవారిని అంటే గొప్పని అవుతాం అనుకుంటున్నావా? బిడ్డ, నీ చరిత్ర కాలగర్భంలో ఎంత హీనంగా వికృతంగా తయారైద్దో రాబోయే రోజులు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. ఈ కాలగమనంలో నీ స్థానం ఏందో కూడా తెలంగాణ ప్రజలు చెప్పలేనంత అమాయకులు గారు. ఏం ముఖ్యమంత్రి పుణ్యానికి అయినరా కేసీఆర్ గారు? ఊరికేనైనరా? ఎన్నికల్లో నిలబడి మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2014లో మేము గెలవలేదా? గెలిస్తే కదా ముఖ్యమంత్రి అయింది. గెలిస్తే కదా చేసిన పనులన్నీ. బట్టలు ఆరేసుకోవడానికి కరెంటు తీగలు పనికొస్తాయన్న నీ ముఖ్యమంత్రి మాటలు, నీ పార్టీ అన్న మాటలు అబద్ధం చేయలేదా? కరెంటు నాణ్యమైన 24 గంటలు ఇవ్వలేదా? నీళ్ళు ఇచ్చే, మంచినీళ్ళు ఇచ్చే నేను ఓట్ల పోతానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పూర్తి చేసుకునే కదా ఓట్లకు పోయింది. 3.5 ఏళ్ళలో దేశం మొత్తం గర్వించే రీతిలో ప్రపంచమే ఆశ్చర్యం పొందేలాగా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని సిగ్గుమాలిన ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పారు కదా. వేసినావు కదా ఘోష్ కమిషన్. ఏం చెప్పింది నీ ఘోష్ కమిషన్? ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నీ ఘోష్ కమిషన్ చెప్పింది. నివేదిక ఇచ్చింది కదా. తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి? మూసుకున్నావు కదా. నీ బాల్ తీసుకుపోయి సిబిఐ కోర్టులో వేసినావు కదా. చర్యలు చేపట్టడానికి దిక్కు దివానా లేకుండా సిగ్గు లేదా ఇంకా నువ్వు మాట్లాడడానికి? నిజంగానే దాంట్లో అవినీతి జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు దర్యాప్తు చేయలే? ఎందుకు నీ ఘోష్ కమిషన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలుసలే? విద్యుత్ కమిషన్ వేసావు. విద్యుత్ కొనుగోలులో ఎన్నో అక్రమాలు చేశామని చెప్పావు. ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి కమిషన్? సిగ్గు మళ్ళా ముఖ్యమంత్రి. నువ్వు మాట్లాడినాక మాకు ఆక్రోశం వస్తుంది. చెప్పు తీ. విద్యుత్ కమిషన్ మలిసి పెట్టుకున్నావు కదా. కమిషన్ విచారణ చేసి నిజంగానే మేము తప్పు చేస్తే విద్యుత్ కమిషను బయట ఎందుకు పెట్టలే? ఈ కార్ రేసింగ్ డబ్బులు ఇక్కడ వేసింది వాస్తవమే, అక్కడ ముట్టింది వాస్తవమే. ప్రతిష్ట కోసం, రాష్ట్ర ప్రతిష్ట కోసం చేసిన చర్యను కూడా అన్నావు కదా. ఎన్ని రకాలుగా విష ప్రచారం చేశావు కదా. అనేక రకాలుగా లీకులు ఇచ్చావు కదా. వ్యక్తిత్వ హననం చేశావు కదా. ఏమై ఇవాళ ఫోన్ ట్యాపింగ్ తోటి ఏమవుద్ది? ఈ దేశంలో న్యాయ కోవిధులు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు కానీ టెలిఫోన్ ట్యాపింగ్ యొక్క బలమేంది, దాంట్లో చేసిన విషయాలేంటి తెలియనంత అమాయకులా. పూర్తి చేయవు, విచారణ ఆపవు, రోజువారీగా లీకులు ఇస్తావు. నీ తొత్తులు, నీ దాయాదులు, నీ ఎల్లో మీడియాలు విష ప్రచారం చేస్తుంటే వికటాటాసం చేస్తావా? ఎన్నికలు వస్తున్నాయనగానే, నీ పీఠాలు కదులుతున్నాయనగానే నువ్వు ఈ రకమైన ప్రచారాలు చేసి ఈ ఎన్నికలను కైగొనాలన్నా
నేను ఒక్కటే చేస్తున్నా, అన్ని నీ డైవర్షన్ పాలిటిక్స్. ఆదాయాన్ని సంపాదించడం నీకు చేత కావడంలే, సంపదను సృష్టించడంలే. ఈ రాష్ట్రం యావత్ దేశంలోనే అనేక రంగాల్లో అగ్రభాగాన్ని నిలిపిన కేసీఆర్ గారు. పర్ క్యాపిటల్ విషయంలో కానీ, జీడిపి విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, మంచినీటి తాగు విషయంలో కానీ, వ్యవసాయ సాగునీరు విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, గ్రీనరీ విషయంలో కానీ, విద్య వైద్య విషయంలో కానీ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఎన్ని విషయాలలో ఈ రాష్ట్రం అగ్రభాగాన్ని ఉంది. అలాంటి ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణని దిగజారుస్తున్నావు కదా ముఖ్యమంత్రి, అబాస్పాలు చేస్తున్నావు కదా ముఖ్యమంత్రి, విచ్చలవిడి అవినీతికి తెరలేపావు కదా ముఖ్యమంత్రి. నీ కుటుంబాన్ని ఆల్సీషన్ డాగ్స్ లాగా ఇవాళ ఎట్లా వదిలావు? ఎంతమంది నీ కుటుంబ సభ్యులు ఇవాళ సెటిల్మెంట్స్ చేస్తున్నారు? నీ ఎంట ఉన్న వాళ్ళు ఎవరు? మాఫియా డాన్లను పెట్టుకొని బెదిరించుకుంటా సెటిల్మెంట్స్ చేయడం లేదా? చారిత్రక ఆనవాళ్ళని చెరిపేయాలని చూస్తున్నావు. ఈ ఉద్యమాన్ని సాధించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుని ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నావు. అంబేద్కర్ అంత గొప్ప విగ్రహం తాళాలు వేసి దిగ్బంధిస్తావా? అమరవీరుల జ్యోతిని ఇలా తాళాలు లేకుండా దిగ్బంధం చేస్తావా? ఇలాంటి గొప్ప ఘటనలు చేసి ఇలా తగుదనమ్మా అని కోదండరాం పేరు తీస్తావా? సిగ్గుండాలే కోదండరాం పేరు తీయడానికి. కోదండరాంని మండలిలోకి పంపించి వెనక్కి తీసుకొచ్చి ఆ పెద్ద మనిషి గోచబుచ్చుకుంటున్నావు కదా. నువ్వు చేసిన నష్టం, నువ్వు చేసిన వ్యక్తిత్వ హననం కోదండరాంని ఇంకెవరైనా చేసిండ్రా? ఆయన పాపం, ఆయన స్థాయికి కేసీఆర్ గారు ఆయన రాజకీయంగా అవకాశం తీసుకుంటారంటే మేము కూడా అప్పుడు మాట్లాడాం. రాజ్యసభ తీసుకుంటారా, ఎమ్మెల్సీ తీసుకుంటారా, మీకేం కావాలి సార్ అంటే చర్చలో నాకు రాజకీయంగా నాకే పదవులు అక్కర్లేదు, ఉద్యమ నాయకుడిగా నాకు ఈ చరిత్ర ఉంటే చాలని కోదండరాం గారు మాతోటి అన్నారు. మేము ప్రత్యక్ష సాక్షులం. ఆయన పట్టుకొచ్చి ఇవాళ ఎమ్మెల్సీని చేసి ఎటుగా కూడా బయట పంపించి ఇవాళ దిగజార్చి కోదండరాం గారి పేరు తీయడానికి నీకు ఏ రకమైన హక్కు ఉంది? ఏ రకమైన బాధ్యత ఉంది? యావత్ తెలంగాణ అభివృద్ధిలో కానీ రాష్ట్ర సాధనలో కానీ నీ పాత్ర ఇసుమంతైనా ఉందా? ఏ మాత్రం లేని ఒక దగాకోరు మాటలతోటి, ఒక దగాకోరు చర్యలతోటి, ఉక్కదంపుడు ఉపన్యాసాలతోటి, డైలాగులతోటి అధికారంలో చేపట్టిన నువ్వు ఇంత పెద్ద వటవృక్షాన్ని, మహా గొప్ప నేతని ఇవాళ నీ మాటల చర్యలతోటి దిగజార్చలేవు. లక్షలాది మంది ప్రజల హృదయాల కేసీఆర్ గారు ఉన్నారు. మొన్న జరిగిన ఘటన కూడా మా పార్టీ, మా ఆదేశం చాలా స్ట్రిక్ట్గా ఉంది. గొడవలు చేయొద్దు, విధ్వంసాలు చేయొద్దు, పోలీసులకు సహకరించండి, శాంతియుతంగా ఉండండి, నిరసనలు మాత్రమే మీరు పరిధి దాటొద్దని ఎన్ని మార్లు చెప్తే సమయంతో ఉన్నాం. సమయం ఉంది కదా అని చూస్తున్నాం. బిడ్డ సమయం వస్తూనే ఉంది. ఎక్కడ చిన్న కించిత్ అవకాశాన్ని మీకు వదులుకునే ప్రసక్తే లేదు, బెదిరే ప్రసక్తే లేదు, నీ మాటలకి తలవగ్గే ప్రసక్తే లేదు. నీ చిల్లర మాటలతోటి మేమేదో దూరమై మదన చెంది వెదజెంది తగ్గుతామని కూడా అనుకోక రేవంత్ రెడ్డి. ఇది ఉప్పెనతోటి మేము ఉత్సాహవంతులమై మరింతగా ప్రజలు భాగస్వామ్యమై నిన్ను గడ్డి గరిచే రోజులు, నిన్ను మట్టి కరిపించే రోజు ఎంత దూరం లేదని మేము తెలియజేస్తూ ఈ ఆవేదన, ఈ బాధ యావత్ తెలంగాణ బిడ్డలో ఉన్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు పెళ్ళుపుకొని బయటకు వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.